నమస్తే వెల్కమ్ టు విక్టరీ టైమ్ ఆస్ట్రో న్యూమరాలజీ. ప్రముఖ జ్యోతిష సంఖ్యాశాస్త్రవేత్త రెహమాన్ గారు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మీకు కెరియర్కి సంబంధించి అదేవిధంగా వృత్తి కానీ వ్యాపారం కానీ లేకపోతే సంతాన సమస్యలు కానీ వీటికి సంబంధించి ఎలాంటి డౌట్స్ సందేహాలు ఉన్నా కానీ మీరు స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్కి కాల్ చేసి మీకున్న సందేహాల్ని నివృత్తి చేసుకోవచ్చు. ప్రస్తుతం వారు ఇక్కడే ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. మీరు ఏ సంఖ్యాశాస్త్రాలని ఉపయోగిస్తారు? నేను వచ్చేటప్పటికి ఫస్ట్ ఆస్ట్రాలజీ చార్ట్ చూస్తానమ్మా. ఆస్ట్రాలజీ చార్ట్ అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి విషయాల్ని తెలియజేస్తుంది. మన యొక్క లైఫ్ ఎలా ఉండబోతుంది, మన యొక్క కెరియర్ ఎలా ఉండబోతుంది, అలా నేను చదువుకోవాలి, ఏ వ్యాపారం చేయాలి, ఏ జాబ్ వస్తుంది, సంతానం ఎలా ఉన్నది, వివాహం ఎలా ఉన్నది, ఇలా మన ఓవరాల్గా మన లైఫ్ అంతా ఎలా ఉంటుంది ఏంటి అనేటువంటి విషయాలన్నీ కూడా ఆస్ట్రాలజీ చార్ట్ తెలియజేస్తుంది. అలానే న్యూమరాలజీ వచ్చేటప్పటికి అసలు మనం ఏ డేట్ ఆఫ్ బర్త్లో పుడితే వాళ్ళ యొక్క లైఫ్ ఎలా ఉంటుంది, ఏ డేట్లో పుట్టిన వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, ఏ మంత్లో పుట్టిన వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, ఏ ఇయర్లో పుట్టినటువంటి వాళ్ళ యొక్క లైఫ్ ఎలా ఉంటుంది, అలానే దాని ప్రకారం పేరు ఎలా పెట్టుకోవాలి, ఆ పేరు యొక్క ప్రభావం మన మీద ఎంతవరకు పడుతుంది, ఆ పేరులో పాజిటివ్ నెంబర్స్ ఉన్నాయా నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయా, ఇలాంటివన్నీ తెలియజేయడానికి న్యూమరాలజీ అనేటువంటిది ఉపయోగపడుతుందమ్మా. అలానే నేను వచ్చేటప్పటికి చెయ్యి చూస్తాను. చెయ్యి చాలా అద్భుతమైనటువంటి విషయాలను తెలియజేస్తుందమ్మా. ఇది సపోజ్ చాలామంది ఫారిన్ వెళ్ళాలనుకుంటుంటారు, వాళ్ళు వెళ్ళటం వీలు కాదు. అసలు వీళ్ళు ఫారిన్ వెళ్ళడానికి అవకాశం ఉందా లేదా, వెళ్తే ఏ దేశం వెళ్తే బాగా సక్సెస్ అవుతారు ఏంటి అనేటువంటి విషయాలన్నీ చెయ్యి చూసి చెప్తాను. అలానే ఫేస్ రీడింగ్, ఒకళ్ళని చూస్తే పెట్టబుద్ధి అయింది, ఒకళ్ళని చూస్తే కొట్టబుద్ధి అయింది అని ఆ ఫేస్లోనే 100 years మన యొక్క లైఫ్ కూడా దాని మీద ఆధారపడి ఉంటుంది. దాని ప్రకారం మన యొక్క లైఫ్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పవచ్చు. అలానే సిగ్నేచర్, ఒక్కొక్క సిగ్నేచర్ని బట్టి వాళ్ళకి లీగల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా, పీరియాడికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా, ఆడవాళ్ళకైతే ఇలా రకరకాల సమస్యలన్నీ కూడా చెప్పడానికి వీలవుతుంది సంతకాన్ని బట్టి. సో మీ సంతకం ఎలా ఉంది, దానివల్ల ఏ ఏ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఆ సంతకం మార్చుకోవటం వల్ల మనం ఎలా బయట చాలా జీవితంలో బాగా పైకి రావచ్చు అనేటువంటిది సిగ్నేచర్ కూడా అనాలిసిస్ చేస్తా. అలానే మ్యారేజ్ డేట్స్, పెళ్లి డేట్ బాగా ఉంటే, పెళ్లి డేట్లు కనుక బాగా ఉంటే జీవితం బాగా ఉంటుంది. పెళ్లి డేట్ కనుక బాగా లేకపోతే జీవితం అంతా అసలు మనిషి జీవితం అసలు స్టార్ట్ అవటమే మ్యారేజ్ నుంచి బిగిన్ అవుతుందండి. అప్పుడు దాకా ఎలా అయినా బతికిపోతాడు మనిషి, ఏ విధంగానే ఎలా అయినా బతికిపోతాడు. పెళ్లి నుంచే అన్ని ప్రాబ్లమ్స్ బిగిన్ అవ్వటమా లేదా సుఖంగా ఉండటమా అనేది ఆధారపడి ఉంటుంది. మ్యారేజ్ డేట్ ఈజ్ ద సెకండ్ డేట్ ఆఫ్ బర్త్. సో పెళ్లి డేట్ ఎలా ఉంది, ఆ పెళ్లి డేట్ని బట్టి వీళ్ళ జీవితం ఎలా ఉంటుంది ఏంటి అనేటువంటివన్నీ కూడా వస్తున్నాయి. అందువల్ల నేను ఇక్కడ ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, పామిస్ట్రీ, గ్రాఫాలజీ, ఫేస్ రీడింగ్, సిగ్నేచర్ అనాలిసిస్, అలానే మ్యారేజ్ డేట్స్ ఇవన్నీ చూసి మంచి పర్ఫెక్ట్ రిజల్ట్స్ ఇవ్వడం జరుగుతుందండి. ఎన్నో సంవత్సరాలుగా ఇలా వీటి మీద ఎంతోమందికి గైడెన్స్ ఇచ్చి వాళ్ళ యొక్క జీవితానికి సంబంధించినటువంటి ఎలా చేసుకుంటే బాగుండేది అనేటువంటి అన్నీ తెలియజేయడం జరుగుతుంది. నమస్తే. ఒక బాబు 25వ తారీఖు 11వ నెల 2023లో పుట్టారంట. కాకపోతే ఇంకా పేరు పెట్టలేదంట. మీరిచ్చే సలహా ఏంటో వారు తెలుసుకోవాలనుకుంటున్నారు. అద్భుతమైన ప్రశ్న అడిగామమ్మా. పుట్టిన పిల్లలు ఉంటారు, పుట్టిన పిల్లలకి ఇంకా పేరు పెట్టరు కదా. అలాంటి వాళ్ళకి పేరు పెట్టేటప్పుడు మనం తీసుకోవాల్సిన ఫస్ట్ జాగ్రత్తలు ఏంటంటే, ఒక న్యూమరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి మా అబ్బాయి 25/11/2023లో పుట్టాడండి, పేరు పెట్టండి అంటే ఏదో రామ పెట్టుకో లేదా కృష్ణ పెట్టుకో అని ఏదో పేరు చెప్పేస్తాడు న్యూమరాలజిస్ట్. అది తప్పు, అలా చేయకూడదు. ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. అంటే ఆయనకి ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ వచ్చి ఉంటాయి. ఈ న్యూమరాలజీ వాళ్ళకి ఓన్లీ న్యూమరాలజీ వచ్చింది, ఆస్ట్రాలజీ వాళ్ళకి ఓన్లీ ఆస్ట్రాలజీనే వచ్చింది. సపోజ్ పంతులు గారి దగ్గరికి వెళ్ళి, ఏమంటే మా అబ్బాయి 25/11/2023లో పుట్టాడండి, మా అబ్బాయి గురించి చెప్పండి అంటే, ఈ ఫలానా నక్షత్రం అమ్మ, ఎన్ మీద పేరు పెట్టుకో, ఏ మీద పేరు పెట్టుకో, బి మీద పేరు పెట్టుకో అంటాడు. అంతే, అంతకుమించి పేరు పెట్టాడు ఆయన ఓన్లీ అక్షరమే చెబుతాడు. ఆయనకి అక్షరమే తెలుసు, పేరు తెలియదు, పేరుకున్న నంబరు తెలియదు. ఏది ఆస్ట్రాలజిస్ట్కి. న్యూమరాలజిస్ట్కి ఏమో ఆయన దగ్గర ఉన్న మంచి నంబర్లో అబ్బాయి 25 అంటే 2+5 7లో పుట్టాడు కాబట్టి ఆ 7కి సంబంధించి ఏదైతే పేర్లు బాగున్నాయో ఆ పేర్లు మాత్రమే ఇస్తాడు. ఆయనకి ఆస్ట్రాలజీ తెలియదు. అదే నాలాంటి వ్యక్తిని కలిస్తే, అంటే ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ అంటే ఆస్ట్రాలజీ న్యూమరాలజీ చూసి ఆయన దాన్ని కలిస్తే నేను అతని జాతక చక్రం వేస్తాను. ఫస్ట్ వేసి అసలు ఈ అబ్బాయిది ఏ లగ్నం, ఏ నక్షత్రం, ఏ రాశి అనేది చూసుకుంటా. చూసుకొని ఏ పాదాలు ఉంటాయి, ఏ పాదానికి ఏం పేరు పెట్టాలి అని తీసుకుంటా. తీసుకొని అమ్మ ఈ అబ్బాయికి ఏ అనేటువంటి అక్షరం మీద పేరు పెట్టాలి, అదైతే బాగుంటుందమ్మా,
ఆర్యన్ అని పెట్టుకో, అరవింద్ అని పెట్టుకో, ఫలానా పెట్టుకో అని చెప్పి నేను పేరు సజెస్ట్ చేస్తాను. ఆ సజెస్ట్ చేసేటప్పుడు ముందే పేరు కూడా కొడతాను నేను న్యూమరాలజీ క్యాలిక్యులేటర్లో కొట్టి ఏ నంబర్ వచ్చిందో చెప్తా వాళ్ళకి. అమ్మ ఫలానా నంబర్ వచ్చింది, దీని యొక్క ప్రొడక్షన్ ఇది, మీరు చదువుకోండి అని చెప్పి వాళ్ళ ఫోన్లోనే కొట్టుకోవచ్చు, వాళ్ళ ఫోన్లోనే చదువుకోవచ్చు. చదువుకున్నప్పుడు ఈ అబ్బాయి యాక్సిడెంట్లు అవుతాయి, ఈ అబ్బాయికి నానా ఇబ్బందులు అవుతాయి అని ఉందనుకో ప్రొటెక్షను. అదేం సార్ ఇలాంటి పేరు ఇచ్చారు, మా నాయన బలివాడు ఇలా ఉండే, నిన్ను నమ్మి నీ దగ్గరికి వస్తే నాకు వద్దు బాబు ఈ పేరు, నువ్వు వద్దు నీ పేరు వద్దు అని చెప్పి వెళ్ళిపోవాలి. ఇది ఎక్కడ చదవాలమ్మా? మన ఫోన్లో, మీ ఫోన్లో, నా ఫోన్లో కాదు, నేనేగా చెప్పేది, నా ఫోన్లో కాదు, ఎవరైతే క్లయింట్ ఉన్నాడో క్లయింట్ ఫోన్లో పేరు ఇచ్చా, అది చదివితే అసలు ఎక్సలెంట్ లైఫ్, మంచి హెల్త్, మంచి వెల్త్, మంచి పర్మనెంట్ జాబ్ అని వచ్చింది అనుకో, ఎస్ మా అబ్బాయి లైఫ్ ఇలా ఉండాలి అని ఆనందపడి ఆ పేరు తీసుకోవాలి, అంతే కదా. ఇక్కడ నిన్న ఒకళ్ళు వచ్చారు, వాళ్ళు ఏదో రియల్ ఎస్టేట్ చేస్తారు. వాళ్ళు ఒక అతని దగ్గరికి వెళ్ళారు, న్యూమరాలజిస్ట్ దగ్గరికి. ఆయన ఒక పేరు పెట్టాడు, పేరు పెట్టిన కాంచి వాళ్ళకి ఇబ్బందులు జరుగుతున్నాయంట. మళ్ళీ వెళ్ళారంట, ఏం లేదమ్మా ఇది బాగానే ఉంది కంటిన్యూ చేయమన్నాడంట. మళ్ళీ వచ్చారు, మళ్ళీ ఇబ్బందులు జరుగుతున్నాయి, నా దగ్గరికి వచ్చారు. ఆ పేరు వాళ్ళ ఫోన్లో కొట్టా, వాళ్ళు కొట్టరు అనమాట వేరే వాళ్ళు, వాళ్ళ పేరు ఏదైతే కరెక్ట్ చేశారో ఆ పేరు కొట్టా, దాని ప్రొటెక్షన్ చదవమన్నా. దానిలో ప్రొటెక్షన్ ఎట్టుందో వాళ్ళకి అదే జరుగుతుంది. అంటే ఆయన పెట్టిన పేరు నెగిటివ్ పేరు పెట్టాడు, వాళ్ళకి నెగిటివ్ జరుగుతుంది, అంటే పేరు పనిచేస్తున్నట్టేగా. నువ్వు పాజిటివ్ పేరు పెడితే పాజిటివ్ నంబర్ పనిచేసిద్ది, నెగిటివ్ నంబర్ పెడితే నెగిటివ్ నంబర్ పనిచేసిద్ది. ఆయన పెట్టినటువంటి పేరు ఏం పెట్టాడు? నెగిటివ్ నంబర్లో పేరు పెట్టాడు. సో వాళ్ళకి నెగిటివ్ జరుగుతుందిగా, అంటే పనిచేస్తుందిగా. అంటే నువ్వు పాజిటివ్ పేరు పెట్టించుకోకపోతే ఎవరు తప్పు? నీది. అవునమ్మా ఇలాంటి పేరు ఎట్ట పెట్టించుకున్నావు తల్లి, మరి ఇబ్బందులు పడుతున్నప్పుడు మళ్ళీ వెళ్ళాను సార్, బాగానే ఉంది, నువ్వు అదే కంటిన్యూ చేయ. బాగానే ఉంది అంటే ఎట్లమ్మా? బాగుందంటే ఇప్పుడు పెన్ను కొనుక్కోవడానికి వెళ్తావు, ఇగో ఈ పెన్ను తీసుకో బాగుండి దాన్ని తెచ్చుకుంటావా, దాని పేరు దాని రేటు రూపాయి, ఈ పెన్ను తీసుకోమ్మా అని రూపాయలు తీసుకుంటూ ఊరుకుంటావా? కాగితం తీసుకుంటావు, మళ్ళీ కాగితం ఇవ్వమంటావు, ఇట్లా పైకి గేస్తావు, ఇలా అడ్డంగా గేస్తావు, ఇట్ట అంటావు, ఇది బాగాలేదు ఇంకో పెన్ను ఇవ్వమంటావు, మళ్ళీ దాన్ని గేస్తావు, అట్లా గీసి బాగా రాసే పెన్నే తెచ్చుకుంటావు. దాని రేట్ ఎంతమ్మా? రూపాయి. ఒక ఏడ కనుక బాగా లేకపోయినా పారేసినా తప్పేం కాదు. అటువంటి ₹1 పెన్నుకే నువ్వు అంత జాగ్రత్తలు తీసుకుంటున్నావే, ఇన్ని వేల రూపాయల ఫీజులు కట్టి నీ పేరు నీ జీవితం మార్చుకోబోతున్నావే. అట్టేటప్పుడు ఏమండి నా పేరు అసలు ఎందుకు మార్చాల్సి వచ్చింది, దానిలో ఉన్న పాజిటివ్ ఏంది నెగిటివ్ ఏంది నా ఫోన్లో చదివించమని చెప్పి చదివి, తర్వాత నెగిటివ్ ఉంది కరెక్ట్ చేయడానికాక డబ్బులు ఇచ్చాం, కరెక్ట్ చేసాం, కరెక్ట్ చేసినాక మళ్ళీ బాగుందా లేదా అని చెప్పి మళ్ళీ చదివితే బాగుంటే అప్పుడు తీసుకెళ్ళాలి. కానీ నీ పేరు నువ్వు అలా కాకుండా ఈ న్యూమరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఆమె ఏమంటుందో తెలుసా, రెండోసారి వెళ్ళావు కదమ్మా మరి బాగలేదంటే అదే బాగుంది అన్నప్పుడు అదేందండి మంచి పేరు పెట్టండి అని గట్టిగా ఎందుకు అడగలేదమ్మా అంటే, అలా అడిగితే మళ్ళీ ఏదైనా నెగిటివ్ నెంబర్ పెడితే మళ్ళీ నేను ఇబ్బంది పడాలి కదా అంటుంది. నెగిటివ్ నెంబర్ పెడితే ఇబ్బంది పడాలనే బదులు అసలు నువ్వు ఏం పేరు పెట్టావో నా ఫోన్లో చదివిరా నాయనా అంటే వాళ్ళ బతుకు బయటపడిపోయింది కదా. నువ్వు పేరు మంచిది పెట్టానన్నావు కదా, ఇంకా నీకు భయం ఏముంది? ప్రొటెక్షన్ చూపించు. ప్రతిదానికి మాన్యువల్, ఆ టీవీకి మాన్యువల్ ఇచ్చాడా, ఆ కెమెరాకి మాన్యువల్ ఇచ్చాడా, నీ ఫోన్కి మాన్యువల్ ఇచ్చాడా, ప్రతిదానికి మాన్యువల్ ఇచ్చాడు కదా. మరి ప్రతి వస్తువుకి మాన్యువల్ ఉన్నప్పుడు నీ పేరుకి కూడా మాన్యువల్ ప్రొటెక్షన్ ఉండేది కదా. వాడు ఎలాంటి పేరు పెడతాడని నువ్వు భయపడుతుందమ్మా. నువ్వు డబ్బులు కట్టావు, నీకు ఒక పేరు పెట్టారు, ఆ పేరు యొక్క ప్రొటెక్షన్ ఏందో నా ఫోన్లో చదివించండి అని చెప్పి అడిగిన రోజున, ఈ ప్రజలు అడిగిన రోజున ఈ న్యూమరాలజిస్ట్ ఎవ్వడు కనిపించడు, ఫరార్. అదేదో మన కథ చెబుతారే, వైరు మీద 10 కాకులు ఉన్నాయి, ఒక్క కాకిని కాలిస్తే ఇంకెన్ని కాకులు మిగులుతాయి అంటే ఒక్క కాకి కూడా మిగలదుగా. అలా ఈ ప్రజలు ఎప్పుడైతే నన్నైనా ఏమండి నేను నీకు ఊరికి నువ్వు నాకేం సేవ చేయటం లేదయ్యా, నేను డబ్బులు కట్టాను, నా పేరు బాగలేదు అన్నావు, బాగానే ఉంది, ఏం బాగలేదో నా ఫోన్లో చదివి వినిపించు, నేను చదువుకుంటా. సరే బాగలేదు కదా, నువ్వు ఇప్పుడు కరెక్ట్ చేస్తావు కదా, కరెక్ట్ చేసినప్పుడు బాగుండాలి కదా, మరి కరెక్ట్ చేసినాక నా పేరు చదివించు. బాగుంది, ఓకే వెళ్తా. బాగలేదు, ఎందుకు బాగలేని పేరు పెట్టాను, నీకు డబ్బులు కట్టాలా అని ఈ జనం నెలేసిన రోజున
ప్రజలందరూ మంచి పేర్లు పెడతారు, మీకు నెగిటివ్ రిజల్ట్స్ రాకుండా ఉంటాయి. ఓరి నాయనో వీళ్ళు ఎందుకు చెప్పిస్తారేమోనని భయం అనమాట. చెప్పించేంత మొగతనమే ఉంటే, చెప్పించేంత గొప్పతనమే ఉంటే ఆయన ఎవరో అక్కడి నుంచి బంగారపు నాణ్యాలు కురిపించాడుగా. మేము కూడా వీళ్ళు వద్దు, వీళ్ళ ఫీజులు వద్దని మేము కూడా బంగారపు నాణ్యాలు కురిపించుకుంటా కూర్చుంటాం అమ్మ, చెప్పించే శక్తే ఉంటే కదా. అంటే ప్రజలు ఫస్ట్ అర్థం చేసుకోవాలి, ప్రజలు వాస్తవాన్ని తెలుసుకొని అసలు పేరు ఎందుకు మార్చాల్సి వచ్చింది. నెగిటివ్ ఉంటే ఆ నెగిటివ్ ఏందో మీ ఫోన్లో మీరు చదవాలి. మార్చిన తర్వాత పేరు చదవాలి, పాజిటివ్ ఉందా లేదా. పాజిటివ్ ఉంటే తీసుకెళ్ళాలి, లేకపోతే మీరు కూరగాయలకు వెళ్ళారు అంటే ఆడేసింది తయారుగా ఏరుకొని మంచిగా తెచ్చుకుంటారుగా. కూరగాయలకి అలా చేస్తున్నావు, పెన్నుకి అలా చేస్తున్నావు. నీ పేరుకి జాగ్రత్తలు తీసుకోవా? నువ్వు నీ లైఫ్ బాగుండొద్దా? నెగిటివ్ నెంబర్స్ నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయి, పాజిటివ్ నెంబర్స్ పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. కాబట్టి మీది పేరు పాజిటివ్గా ఉందా నెగిటివ్గా ఉందా మీ ఫోన్లో చదవాల్సిందే. న్యూమరాలజిస్ట్ చెప్తే నమ్మకూడదు, నేను చెప్పినా నమ్మకూడదు. నమస్తే.